దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఈ దినమంతా దేవుడు తోడుగా ఉండి కాపాడునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 30:11. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబుతో మాట్లాడుతున్నాడు. భయపడకు, విస్మయం పొందకు, నిన్నును నీ సంతానాన్ని నేను రక్షిస్తాను. ఎవరైతే బెదిరిస్తున్నారో, నిన్ను భయపెడుతున్నారో వారు ఎవరు నీ ఎదుట నిలవలేరు అని వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు నీవు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నీ పక్షాన వ్యాజ్యమాడు వాడు ఎవరు లేరా? నీ గుండె బాధను తీసివేసే మందు లేదా? ఘోరమైనటువంటి వ్యాధి, గాయపు బాధ, పాపములు, శత్రువుల దాడి, నువ్వు ఎంత అరిచినా నీ మాటను వినేవారు లేరా? నిన్ను సమూల నాశనం చేయటానికే వాళ్ళందరూ ఏకమవుతున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, నీ శత్రువు నిన్ను విడిచిపెట్టేసిన, నీ కుటుంబం నిన్ను విడిచిపెట్టేసిన, నీకు ఉన్నవారందరూ కూడా వెలివేసిన, నీ స్నేహితులందరూ నిన్ను మరిచిపోయినా దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ గుండె గాయాన్ని కట్టి నేను నీకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగజేస్తాడంట. అలనాడు ఆయన సంతానాన్ని నాశనం చేయాలనుకున్నారు, సంతానం అంతటిని దూరం చేయాలనుకున్నారు. కానీ దేవుడు తిరిగి రప్పించి నెమ్మలపరిచి నెమ్మదినిచ్చాడు. అటువంటి కృప ఈరోజు నీవు ఎక్కడికి చెదిరిపోయినా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని కలహాల్లో ఉన్నా, కుటుంబం అంతా ఆయా ప్రాంతాల్లో ఉన్నా, ఒకానొక దినాన్ని దేవుడు అంటున్నాడు, నిన్ను బాధించు వారిని అందరినీ, నీకు ఏదైతే శత్రువు దాడులున్నాయో వాటిలందరినీ కూడా చెరలోనికి పంపించి నిన్ను నీ కుటుంబాన్ని ఒక స్థలానికి చేర్చి ఆ సమూల నాశనం చేసిన వాళ్ళందరినీ నాశనం చేసి నిన్ను నీ కుటుంబాన్ని తిరిగి రప్పించి నెమ్మలపరిచి నెమ్మదినిచ్చి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి మీకు తోడయ్యిండి నడిపిస్తాడంట. అటువంటి కృపాధన్యత దేవుడు మనకిచ్చి ఆయన రక్షించి తోడయ్యుండి మీ ప్రార్థనలు ఆలకించి సమస్త ఆశీర్వాదాలని మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.